హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం వంకాయతో రోటి పచ్చడి చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రాగి ముద్దకి బాగుంటుంది, వేడివేడి అన్నానికి బాగుంటుందండి. ఇది చాలా హెల్తీగా కూడా చేస్తున్నానండి నేను, మంచి ఇంగ్రీడియంట్స్ వేసి దీంట్లో. ఈ చట్నీ ఎట్లా చేయాలనో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పెనం తీసుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను. పెనంలోకి ధనియాలు వేసుకున్నా, ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు అండి, ఒక 20 గింజలు మెంతులు ఉంటాయి. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. ఇవన్నీ పెనంలోకి వేసుకుంటాము. బాగా ఇట్లా చిట్పట్లాడాలి. మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి కదా, ఇవి కప్పులో తీసి పక్కన పెట్టుకుంటామండి. ఇప్పుడు అదే పెనం పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 15-20 పచ్చిమిరపకాయలు ఉంటాయండి. కారానికి తగినంత వేసుకోండి మీరు. ఇవి ఆయిల్ వేయకుండా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇట్లా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇది ఆయిల్ వేసినామంటే మనకి కారం తగ్గిపోతుంది. ఇప్పుడు మన కారంగా స్పైసీగా ఉండాలి పచ్చడి కాబట్టి నేను ఆయిల్ వేయకుండా ఇట్లా ఫ్రై చేస్తున్నా. చాలా టేస్ట్గా ఉంటుంది, స్మోకీ ఫ్లేవర్ వస్తాయి. ఇప్పుడు అదే పెనంలోకి వాటర్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుంటామండి. వంకాయలు ఇప్పుడు కానీ కట్ చేసే వాటర్లో వేసుకున్నామంటే మనకు కర్రీని పట్టుకుంటూ ఉంటాయండి. కర్రీ అంటే చేదు, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా బ్లాక్గా, అది రాకుండా మంచిగా ఇట్లా ఫ్రెష్గా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ వంకాయలు బాగా ఇట్లా వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకోవాలి. ఆ వంకాయల్లో వాటర్ వచ్చి మంచిగా ఇట్లా బాగా ఫ్రై అయినాయండి. ఈ రంగు రావాలండి, అప్పుడే చట్నీ మంచిగా టేస్ట్గా ఉంటుంది మనకి. ఇప్పుడు ఒక 2 పెద్ద టమాటాలు కట్ చేసుకున్నా, అవి వేసేసుకుంటాం. ఇప్పుడు కల్లుప్పు కొంచెం వేసుకున్నానండి, సరిపడా, పచ్చడికి సరిపడా. బాగా ఒకసారి ఇట్లా కలుపుకుంటాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నా, ఇది మూత పెట్టేసుకుంటాం. ఈ ఆవిరికే మంచిగా ఇట్లా ఉడికినాయండి. టమాటా కానీ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇంకో కొద్దిగా వేసుకుంటాము. కొద్దిగా వాటర్ వేసుకుంటాం. మూత పెట్టుకుంటామండి. ఒక 2-3 నిమిషాలు ఇట్లా ఉడికిందంటే బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు టమాటా, వంకాయ. ఇప్పుడు దించి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నానండి, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు. అది ఇప్పుడు టమాటాలో, వంకాయలో వేసేసుకుంటా. వేడి ఉంది కదా, ఆ వేడికి చింతపండు వేసేసి కొంతసేపు ఉంటామండి. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు రోట్లోకి ధనియాలు అవి వేసుకున్నానండి. మనం వేయించుకొని వచ్చుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు వేసి మంచిగా ఇట్లా దంచుకోవాలి. ఇది మరీ మెత్తగా వద్దండి, కొద్దిగా ఇట్లా ఉండాలి. ఇది పచ్చడి తినేటప్పుడు నోటికి తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటాయి ధనియాలు, జీలకర్ర ఇవి. ఇప్పుడు అది రోట్లోకి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. హెల్త్కి ఇట్లా పచ్చి వెల్లుల్లిపాయలు తింటే కానీ చాలా మంచిది అంటారు. ఇప్పుడు పచ్చిమిర్చి కానీ వేసేసుకున్నాం.
మనం డైరెక్ట్గా వెల్లుల్లిపాయ వేస్తే తినరండి, ఇట్లా పచ్చడిలో వేసి చేసినామంటే టేస్టీగా తినేస్తారు. అది వేసింది కానీ తెలియదండి, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మంచిగా వెల్లుల్లిపాయ ఇవన్నీ మంచిగా ఇట్లా దంచుకున్నాము. బాగా ఇది కానీ కచ్చా పచ్చాగా దంచుకోవాలి, మరి నున్నగా అవసరం లేదండి. ఇప్పుడు మనం వేయించుకున్న టమాటాలు, వంకాయలు, చింతపండు వేసేసుకుంటాం. బాగా ఇట్లా దంచుకుంటాం. బాగా దంచుకున్నామండి. ఇది కానీ కచ్చా పచ్చగానే ఉండాలి, మరి ఎక్కువ దంచేది అవసరం లేదు. అన్నీ బాగా ఉడుకున్నాయి కదా. ఇప్పుడు మనం దంచుకున్న పౌడర్ వేసేసుకున్నాం. ఆ పౌడర్ వేసినాక అసలు గమగమలాడుతుందండి, చాలా వాసన, ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది, అంత బాగుందండి ఆ పౌడర్ వాసన. ఇప్పుడు పచ్చి ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నానండి, అది కానీ వేసేసుకుంటాము. ఇది కానీ చాలా మంచిదండి, మనం పచ్చిగా ఉల్లిగడ్డ తినడం వల్ల మంచిదంట, బ్లడ్ సర్క్యులేషన్కి వాటికి చాలా మంచిది అంటున్నారు. ఇట్లా వేసినామంటే మనకి తెలియకనే మనం తింటామండి. పచ్చడి తిన్నామంటే మంచిగా పచ్చి వెల్లుల్లిపాయ, పచ్చి ఉల్లిగడ్డ, ఈ జీలకర్ర, ధనియాలు ఇవన్నీ తినడం వల్ల హెల్త్కి కానీ మంచిదండి. ఆయిల్ కానీ ఏం వాడము ఇందులో, వేయించేటప్పుడు కానీ ఆయిల్ లేకుండా వేయించానండి. రెడీ అయిపోయింది మనకు వంకాయ రోటి పచ్చడి, చాలా టేస్టీగా. చూడండి ఎంత బాగుందో. ఇది జొన్న రొట్టి, చపాతీకి, రైస్కి, రాగి ముద్దకి అన్నిటికీ బాగుంటుందండి. గిన్నెలోకి తీసేసుకుంటాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లంతా వేరుశనగ నూనె వేస్తున్నానండి. ఇది మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోయినా ఇది బాగుంటుందండి, బాగా స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ నూనె వేసామంటే ఇంకొంచెం రుచి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు వద్దనుకుంటే నూనె లేకుండా ఇట్నే కానీ పచ్చడి తినచ్చండి, చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీ వద్దనే వాళ్ళకి నెయ్యి వేసుకోవచ్చండి, మాకైతే స్పైసీ ఇష్టము, దానికనే కొద్దిగా నూనె వేసాను. ఆ నూనె లేకపోతే కానీ ఇంకా బాగా స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర లేకపోయినా బాగుంటుందండి, ఉంది కాబట్టి వేస్తున్నాను కొద్దిగా. అంతా బాగా మిక్స్ చేసుకుంటాం. అన్నం తెచ్చుకున్నానండి, అప్పలం పొయ్యి మీద కాల్చుకున్నాను. కాల్చిన అప్పలం అయితేనే చాలా ఇష్టం అండి మాకు. ఈ ఆయిల్లో వేసేదానికన్నా ఇట్లా కాల్చుకొని ఇట్లా పచ్చడిలతో తినేటప్పుడు చాలా రుచిస్తుంది. వేడివేడిగా రైస్తో అప్పలం పెట్టుకొని ఇప్పుడు ఈ వంకాయ పచ్చడితో ఒక్కొక్క ముద్ద తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో అండి.
చికెన్ కూరలు మటన్ కూరలు మించిపోతుందండి. పచ్చడి ముద్ద ఒక ముద్ద తిన్నా కడుపుకి హాయిగా ఉంటుంది. ఇది తినేసి ఒక 2 గ్లాసులు మజ్జిగ తాగినామంటే ఇంక చాలండి. చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఇట్లా అప్పలం తుంచేసుకొని బాగా ఈ పచ్చడి ముద్దలో ఇట్లా తింటుంటే అసలు స్వర్గం అండి. ఒక ముద్ద తినేసాను. మీరు ఇట్లనే చేసుకొని తినండి, చాలా ఈజీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. పిల్లలకు కానీ వెల్లుల్లి ఉల్లిగడ్డలు ఇస్తే తినరు. ఇట్లా చేసి పెట్టారంటే చపాతీ చేసి ఇచ్చిన బాగా తినేస్తారండి. నేను ఈ అన్నంతో ఎంజాయ్ చేస్తాను, వంకాయ పచ్చడితో. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.